మనం చాలా వరకు మనం చూసినవి విన్నవి లేదా మన అనుభవాలను బట్టి ఏదైనా కానీ ఇది మంచి అది చెడు, వాళ్ళు మంచి వీళ్ళు చెడు అని చాలా సులభంగా వర్గీకరణ చేసేస్తూ పోతుంటాం. కనీసం దాని వెనక కొంతైనా ఆలోచన ఉండదు ఆ మాట అనటానికి ముందు. నిజానికి మనం ఒక మనిషిని మంచి అంటున్నామంటే మనం అనుకున్న రకంగా మన ఎక్స్పెక్టేషన్కి తగినట్టుగా అతను ఉంటే మంచి, మన ఎక్స్పెక్టేషన్స్కి అతను వ్యతిరేకంగా ఉంటే అతను చెడు. ఇంతకు మించి మనకు మరొక కారణం అంటూ ఉండదు మంచి చెడు అని చెప్పడానికి. అది మనుషులు కావచ్చు, వస్తువుల గురించి కావచ్చు, ఇంకా దేని గురించి అయినా కావచ్చు. ఒక స్ట్రిక్ట్గా ఉండేటువంటి ప్రొఫెసరు లేదా టీచరు స్టూడెంట్కి చెడు. ఎందుకంటే స్టూడెంట్స్కి చాలా ఒక లిబరల్గా ఉండేటువంటి, స్టూడెంట్ ఫ్రెండ్లీగా ఉండేటువంటి టీచర్ అయితే ఇష్టం. అంత పెద్ద ఎగ్జాంపుల్స్ కాకపోయినా చిన్న చిన్న విషయాలకు వస్తే కూడా ఏదైనా రెస్టారెంట్కి వెళ్తాను, అక్కడ ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు అది హాట్ అండ్ స్పైసీగాను లేదా వాటెవర్ కొంత ఆ స్పైసీ ఫ్లేవరు అవి బాగా ఉంది అనుకున్నాం. ఒక అతను తిన్నాక చాలా బాగుంది, ఇంత స్పైసీగా, ఇంత ఇటువంటి ఫ్లేవరు, ఇంత ఎరోమా నేను ఎక్కడా తినలేదు, చాలా బాగుంది అని చెప్పి కాంప్లిమెంట్ ఇచ్చి వెళ్తాడు. అదే ఫుడ్ని ఇంకొకరికి సర్వ్ చేసినప్పుడు ఇంకొకటి తిన్నవాడు అక్కడికి వచ్చి, ఇదేంటి ఇంత కారం ఉంది, ఇంత మసాలా ఉంది, ఎలా చేయాలో తెలియదా, కనీసం ఎలా కుక్ అయ్యావని ఇష్టమైనట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడడం కావచ్చు. వెంటనే ఇలాంటి ఇంత ఘోరంగా నేను ఎప్పుడు తినలేదు అనే కామెంట్ కూడా చేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనం మన అభిప్రాయాలని చాలా చాలా సీరియస్గా తీసుకుంటాం. అభిప్రాయాలని నిజాలు అనుకుంటాం, అభిప్రాయాలని వాటిని గోల్డ్ స్టాండర్డ్ అనుకుంటాం. దాన్ని బట్టే సులభంగా అన్నిటినీ క్లాసిఫై చేసుకుంటూ దాని ప్రకారమే మనుషుల్ని కానీ పరిస్థితులు కానీ వాటికి అనుగుణంగానే మలుచుకోవడానికి ప్రయత్నిస్తూ దేని గురించి కూడా సరైన అవగాహన ఉన్నా లేకపోయినా మంచి వాటిని కొన్ని దూరం చేసుకుంటూ మంచి కానిటువంటివి, అవి ఏదైనా హాని కలిగించేసి కావచ్చు, ఇంకోటి కావచ్చు, లేదా మనకు అసలు అవసరం లేనిది కావచ్చు, వాటిని దగ్గర చేర్చుకుంటూ ఈ రకంగా ప్రతి విషయంలో కూడా మనకున్న అభిప్రాయాలని వాస్తవాలనుకొని మనం పోతూ ఉంటాం. కాబట్టి అంటే ఇందులో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అభిప్రాయాలు మాత్రమే. మీ అభిప్రాయం మీది, నా అభిప్రాయం నాది. అంతేగాని అభిప్రాయం వాస్తవము అని నిజానిజాలు తెలుసుకోకుండా ఒక కంక్లూషన్కి వచ్చి మన రావటమే కాకుండా ఇంకొకరి నెత్తిన రుద్దడానికి కూడా ప్రయత్నించడం, అది అంతకన్నా స్టూపిడిటీ ఇంకోటి ఉండదు. కాబట్టి ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకోవడానికి మనకు స్వేచ్ఛ అయితే ఉంది, కానీ అభిప్రాయమే వాస్తవము అని వాదించటం కావచ్చు, ఒక పక్క వాళ్ళ పైన రుద్దటం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా థింగ్స్ టు బి డిస్కరేజ్డ్, అండ్ వన్ మస్ట్ బి mindful of that, and we need to guard ourselves against our own opinions. Why? Because not all the opinions are facts. Thank you.